Select the most appropriate preposition to fill in the blank. She is interested dash learning new languages. Answer option B in. ఇన్ అనేది సరైన ప్రిపోజిషన్ ఎందుకంటే ఏదైనా విషయం పట్ల ఆసక్తి కలిగి ఉంది అని చెప్పేందుకు ఇంగ్లీష్లో సాధారణంగా ఇన్ ఉపయోగిస్తారు. ఇంట్రెస్టెడ్ ఇన్ అని అంటాము. Select the most appropriate prepositions to fill in the blanks. The keys are kept dash the box which is dash the table. Answer option A in on. ఇన్ అనేది మూసివేసిన వస్తువులో ఉన్నదాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు మరియు ఆన్ అనేది ఉపరితలంపై ఉన్నదాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. Select the most appropriate option to fill in the blank. The teacher is dash. The teacher is angry dash the students for being late. Answer option B with. విత్ అనేది సరైన ప్రిపోజిషన్ ఎందుకంటే ఒక వ్యక్తి లేదా వ్యక్తులపై కోపాన్ని వ్యక్తపరచడానికి యాంగ్రీ విత్ అని ఉపయోగిస్తారు. Select the suitable preposition to fill in the blank. The train is arriving dash the platform. Answer ఆప్షన్ బి అట్. అట్ అనేది సరైన ప్రిపోజిషన్ ఎందుకంటే ఇది నిర్దిష్ట ప్రదేశాన్ని, ఇక్కడ ప్లాట్ఫామ్ నిర్దిష్ట ప్రదేశాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. Select the most suitable prepositions to fill in the blanks. He has been working dash this project dash 3 months. Answer option C on for. ఒక ప్రాజెక్ట్పై పని చేస్తున్నారు అని చెప్పడానికి ఆన్ ఉపయోగిస్తారు. ఫర్ అనేది నిర్దిష్ట కాల వ్యవధిని సూచించడానికి ఉపయోగిస్తారు. Choose the correct preposition to complete the sentence. She is married dash a doctor. Answer ఆప్షన్ సి టు. టు అనేది సరైన ప్రిపోజిషన్ ఎందుకంటే ఒకరితో వివాహం అయిందని సూచించడానికి మ్యారీడ్ టు ఉపయోగిస్తాము. Select the correct prepositions to fill in the blanks. She sat dash a bench dash the park. Answer ఆప్షన్ సి ఆన్ ఇన్. ఆన్ అనేది ఒక వస్తువు ఉపరితలంపై ఉండటాన్ని అంటే ఉన్న కూర్చున్న సూచించడానికి ఉపయోగిస్తారు. ఇన్ అనేది ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉండటాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. Pick the correct preposition to complete the sentence. They are afraid dash the dark. Answer ఆప్షన్ ఏ ఆఫ్. ఇంగ్లీష్లో అఫ్రైడ్ తర్వాత ఎల్లప్పుడూ ఆఫ్ ప్రిపోజిషన్ వాడబడుతుంది. Select the correct preposition to fill in the blank. We must abide dash the rules. Answer ఆప్షన్ సి బై. బై అనే ప్రిపోజిషన్ను
నియమాలు లేదా విధానాలను ఖచ్చితంగా అనుసరించాలి అని చెప్పాల్సిన సందర్భాల్లో ఉపయోగిస్తారు. Choose the correct preposition to complete the sentence. The cat is hiding dash the bed dash fear. Answer. Option C. Under, out of. అండర్ అనేది ఒక వస్తువు కింద ఉన్నదాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. అవుట్ ఆఫ్ ఫియర్ అనేది భయంతో ఏదైనా చేయబడిందని లేదా భయంతో జరిగిన చర్యను వివరించడానికి ఉపయోగిస్తారు. Select the appropriate preposition to complete the sentence. He is addicted dash coffee. Answer. Option C. 2. అలవాటు లేదా వ్యసనాన్ని సూచించడానికి అడిక్టెడ్ టు ఉపయోగిస్తారు. Choose the correct preposition to fill in the blank. She was accused dash stealing money. Answer. Option A. Of. ఎవరినైనా ఒక నేరం లేదా తప్పుకు బాధ్యుడిగా ఆరోపించడానికి అక్యూజ్డ్ ఆఫ్ ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆఫ్ తప్పు చేసిన అంశాన్ని సూచించడానికి ఉపయోగపడుతుంది. Select the correct prepositions to complete the sentence. The children were playing dash the street dash the evening. Answer. Option B. On, in. ఆన్ అనేది ఉపరితలంపై అని సూచించడానికి ఉపయోగిస్తారు. ఇన్ అనేది ఒక రోజులోని భాగాలను సూచించడానికి ఉపయోగిస్తారు. Choose the correct preposition to fill in the blank. This book was written dash a famous author. Answer. Option C. By. ఒకరి చేత వ్రాయబడింది అని చెప్పడానికి బై అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తారు. Select the most appropriate preposition to fill in the blank. I prefer coffee dash tea. Answer. Option C. 2. రెండిటి మధ్య ప్రాధాన్యతను చూపించడానికి టు అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తారు.